మీ అరుణ్ సార్ ఎలాంటి మనిషి? అరుణ్ సార్ అంటే మా అందరికీ ఇష్టం. నువ్వు ధైర్యంగా ఎస్పీసీకిరా. అయ్యో జాగ్రత్త జాగ్రత్త. ఏంటి వాడు అలా కారు నడుపుతున్నాడు? తిరిగి వస్తున్నాడు. హలో, డోర్ ఓపెన్ చేయండి. కళ్ళు ఎక్కడ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారు? కళ్ళు ఎక్కడ పెట్టుకుని డ్రైవ్ చేయాలో నువ్వు నాకు నేర్పించకు. రోడ్డు పైన అందరినీ గుద్దుకుంటూ వెళ్ళిపోవడమేనా? మీకు అసలు లైసెన్స్ ఎవరిచ్చారు? నీకేం కాలేదుగా. పెద్ద మనిషిలాగా మాట్లాడకు, మర్యాదగా వెళ్ళు. వెళ్ళు. ప్రమోద్, ప్లీజ్ బండి తీయండి. అన్నా, ఆవిడెవరు? తన భార్య. భార్య అంటే ముందు కూర్చుంటారుగా. ప్రమోద్, ప్లీజ్ బండి తీయండి. ఎందుకు గొడవలు? అది వీళ్ళనిలా వదలకూడదురా. అరుణ్ సార్తో చెప్దాం. అన్నా, ఒకసారి ఫోన్ ఇవ్వా. ఎందుకు? అన్నయ్య, పోలీసులు కాల్ చేయబోతుంది. పోలీసులుగా? నేనేం తప్పు చేయలేదే. ఒక చిన్న సమస్య. సమస్య? ఏం సమస్య? హలో అరుణ్ సార్. నాకు చాలా టెన్షన్గా ఉంది తెలుసా. యు ఆర్ సో బ్యూటిఫుల్. ఓ అలాగా? నిజంగానా? వెరీ నైస్. ఇవాళ మనం అరే అదంతా. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి వస్తారా? ఏంటి ప్రాబ్లం? రండి చెప్తాను. ఏంటి సార్ చెప్పండి. కూర్చోండి. అవును, మీ ఇల్లు ఎక్కడని చెప్పారు? ఎర్నాకుళం. అవును, ఇల్లు ఎక్కడా? ఇడికి సార్. ఆవిడెవరు? కాదు, తన వైఫ్. కాదు, కజిన్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా ఫ్రెండ్ ఒకటి మ్యారేజ్ సెరమనీ. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? అదే చెప్పండి, ఎందుకు వచ్చారు? అదేంటంటే మేము. సార్, ఏదో సమస్య ఉంది, స్టేషన్కి తీసుకెళ్ళిపోదాం. పైకిలే, బయలుదేరదామా? మనం ఎక్కడికి వెళ్ళాలి సార్? చెప్తాను. సార్ సార్ ఏంటి సార్? బిజినెస్ ఏదైనా సరే అందులో నమ్మకం ఉండాలి. అర్థమైందా? అర్థమైందా? సరైన టైంకి నాకు నా వాళ్ళకి ఈ విషయం తెలియకుండా ఉంటుంటే పోలీసులు అడిగిన విషయాలకి అడగని వాటికి కూడా చెప్పుండేవాడు కదరా. అవునా కాదా? సామ్, నే తనని నువ్వు చెప్పిన చోటుకే తీసుకెళ్తూ ఉన్నాను. మధ్యలో ఆ పిల్లలే ఈ పని చేస్తుంటారు. నీ బిజినెస్ టార్గెట్ స్కూల్ పిల్లలు మాత్రమే. అర్థమైందా? దానికి అడ్డుగా ఉన్న చిన్న పోలీస్ కూడా, దానికి తోడుగా ఎస్పీసీ ముద్ర ఒకటి. గంగారాజు, ఇలా చూడు, నువ్విక్కడికి వచ్చేలా చెయ్యాలని అనుకున్నాను, చివరికి నేనే వచ్చేలా చేశావు కదా. గంగారాజు, అది నీ వల్ల నాకు నష్టమైంది 1,00,000 రూపాయల సరుకు. నీ దగ్గర మాటలు మాత్రమే ఉన్నాయి, పనేమీ జరగడం లేదు. ఇక్కడ నాకున్న పొలిటికల్ కనెక్షన్తో నేను ట్రై చేస్తున్నాను గంగారాజు. కానీ తను, ఆ పోలీసోడు, మనం అనుకున్న విధమైన మనిషేం కాదు. తను లోకల్ స్టేషన్, లోకల్ సబ్ ఇన్స్పెక్టర్. కానీ ఇప్పుడు మన సమస్య పోలీస్ మాత్రమే కాదు, ఎస్పీసీ కూడా కలిసింది. వాళ్ళు వెల్ ట్రైన్డ్. వాట్ ఎస్పీసీ? ఒక్కొక్క జిల్లాలోనూ స్కూల్ కాలేజీలో ఎన్సీసీ ఎలా ఉందో, కేరళ పోలీస్ వాళ్ళది ఎస్పీసీ, స్టూడెంట్ పోలీస్ క్యాడెట్, పోలీస్ జూనియర్. ఎస్పీసీ కనిపెట్టలేని మార్గం. ఈ రోజు నుండి అదే మన మార్గం. ఓకే సార్. ఈ పేరెంట్స్ ఉన్నారే, వాళ్ళ దగ్గర ఇన్ని ఫోన్స్, సిమ్ కార్డ్స్, ఇది సారిపోదని మెమరీ కార్డ్స్. దీనికి పిల్లల్ని తప్పు చెప్పకూడదు, అంతా తప్పు మీదే. అది కాదు సార్, నేను ముందే చెప్పాను కదా, మా పనిలో కొంచెం బిజీ. ఈ పనుల గురించంతా నాతో మాట్లాడకండి. ఈ బిజీలని నేను బోల్డంత చూసా. ఇలా బిజీగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడే ప్రశ్న ఒకటి మిమ్మల్ని అడుగుతా. ఇలా మీరు బిజీగా పరిగెడుతున్నారే, ఇదిగో వీడి కోసమే కదా మీరు బిజీగా ఉన్నారు. చెప్పండి, ఏంటి అలా చూస్తున్నారు? సరే, మీ మొబైల్ మీ దగ్గర లేదన్న విషయం నేను చెప్తేనే కదా మీకు అర్థమైంది. అవును.
ఈ మొబైల్లో ఏమేమి ఉన్నాయో తెలుసా? ఇవన్నీ వాడు చూసుంటాడు కదా. అబ్బాయి ఏమేం చూసుంటాడో ఇప్పుడు మీకు అర్థం ఏముంటుంది? సార్ నేను దీన్ని లాక్ చేసే పెట్టాను. మరి వీడు ఎలా? లాక్ విషయాలన్నీ సరే గాని బాబు, మీ నాన్నకి లాక్ ఓపెన్ చేసి చూపించు. త్వరగా. చూసారా, బంగారపు బిడ్డ ఓపెన్ చేసి చూపించాడు. మీ ప్యాటర్న్ లాక్ ని ఎంత చక్కగా ఓపెన్ చేశాడో చూడండి. ఇదిగోండి, వీడిలాంటి విలన్స్ నా స్కూల్లో తయారవడానికి నాకు ఇష్టం లేదు. ఇలాంటి విలన్స్ ని మా దగ్గర పట్టుకోవడానికి, సహాయం చేయడానికి కొంతమంది ఉంచాం. వాళ్లే ఎస్పీసీ పిల్లలు. మీరింటికి రండి, మీ పని చెప్తాను. దానికి మీరు బిజినెస్ లో కాస్త గుర్తుంచుకోండి. నేను చెప్పిన వెళ్ళండి. వస్తాను సార్. ఆగండి ఆగండి, ఇదిగో ఇట్రండి. ఇదిగో ఈ దరిద్రాన్ని తీసుకెళ్ళండి. తర్వాత ఒక్క నిమిషం ఇట్రండి. తర్వాత ఈ వాట్సాప్ లో మనకి అనవసరమైన టైం వేస్ట్ అయ్యే కొన్ని గ్రూపులున్నాయి. అందులో ఇరుక్కున్నారనుకోండి, ఇంకా వేటికి టైం ఉండదు. అర్థమైందా? బయలుదేరండి. రేయ్, నువ్వు బయలుదేరలేదండి. రే ప్లీజ్ చెప్పను, ప్లీజ్ ప్లీజ్ చెప్పనంటే చెప్పను. ప్లీజ్ రా, చెప్పనురా. ప్లీజ్. నేను చెప్పను ఏయ్, అంటున్నాను కదా. ఆపండి. నువ్వు ఊరుకో. ఇక్కడ నేను ఒక్కని ఫీల్ అవుతూ ఉంటే పక్కనేంట్రా మీ గోల? ఇంతసేపు పక్కనే కదా కూర్చొని ఉన్నాను. కొంచెమైనా మొహం తిప్పి చూసారా? మీరు ఒక ఫ్రెండ్స్ పోండ్రా. ఏమైందిరా నీకు? అది కాదురా, ఇప్పుడు అడుగు. అరే, నీకేమైందిరా? అది అమ్మిని ఏ ప్రాబ్లం బావా? చిక్కుకున్నాను బావా. చిక్కుకున్నావా? నువ్వు మాతో చెప్పలేకపోయావా? అందుకు ముందు తనతో చెప్పాలి కదా. నువ్వు చిక్కుకున్నావు అన్నప్పుడు నేను నీ దగ్గర నుంచి చాలా ఎదురు చూశాను తెలుసా? ఇదేంటంటే ఛే, తను చూడ్డానికి ఓకేనే, కానీ తన పేరే బాలేదు. అయ్యో, అమ్మని చెప్తున్నప్పుడే ఒక అమ్మమ్మ ఫీల్. నీకు అమ్మమ్మ ఫీలింగ్ కలిగినా పర్వాలేదు, కానీ నాకు దేవతరా. చెప్పడం ఈజీయే, కానీ తన్ని పడేయడమే కొంచెం కష్టమైన పని. కష్టాల్ని దాటుకుంటూ రా, నీతో పాటు ఈ మిత్రుడున్నాడు. వెళ్ళిరా. రెచ్చగొట్టి పంపిస్తున్నారు, ఏం జరుగుతుందో ఏంటో. రే, వాడు పాడు చేయడుగా. చెయ్యట్లే. చూడు, ఆ కోట అక్కడ కూర్చున్నాడు. వాణ్ణేం పట్టించుకోకే, నువ్వురా. వచ్చేసింది. తల దూకుందాం. అమ్మా తల్లి. అమ్మిని, నేను నీకు ఆ విషయం చెప్పాలనుకుని వచ్చాను. ఇక్కడే చెప్పాలా? షో, లేదు ఇక్కడొద్దు, కొంచెం పక్కకి వెళ్దామా? రే ఎల్దు, కొద్దిసేపటిగా నడుస్తూనే ఉన్నావు. విషయం ఏంటో చెప్పరా. వాడికి చెప్పడానికి ధైర్యం లేదురా. వాడిని చూసారా? వాడి మొహం మొత్తం చెమటలు పట్టేశాయి. అవును రోయ్. ఏ అమ్మిని, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నాకు నా ఫ్యూచర్ పార్ట్నర్ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏంట్రా తను తిరిగి నుంచుంది? తనకి వాడంటే ఇష్టం ఉంటుంటుంది, కానీ వాడు చూపొందు కదా, అదే నచ్చుండదేమో. పాపం కదరా. ఎవరు? వాడే. హా, చక్కగా దట్టంగా ఉండే మీసాలు, మీసం అంచులు చుట్టూ తిరగాలి. 6-6.5 అడుగులో ఎత్తుండాలి. వాడేం చేస్తున్నాడురా? ఏమో. పొడవైన కళ్ళు, గుండె బలంగా ఉండాలి. రీ, వీడిని వెనకాల కూర్చోబెట్టుకుని తొక్కలేకపోతున్నాను రా. రేయ్, ఈ రోజు పర్వాలేదు, వాడు తక్కువగానే తిన్నాడు. అవును రోయ్. వీడు తినడం చూడాలి. రేయ్, నీ బరువెంతరా? పోరా, సైలెంట్ గా సైకిల్ తొక్కు. రేయ్ బావా, అమ్మిని పడగొట్టడం ఎలారా? తను పడిపోయిందిగా. అది కూడా వీడి విశ్వరూపం చూసి. మీరు నోర్మేంట్రా? రేయ్, నువ్వు చెప్పరా. ఈ ఎస్పీలో ఉన్న వాళ్ళని నమ్మకూడదు రోయ్. ఏ, మనల్ని పరిగెత్తిస్తారా? తను చెప్పిన దాంట్లో కూడా విషయం ఉందిరా. నీ అమ్మని ఏంటంటే ఫుల్ టైం ఎస్పీసీలోనే ఉంటుంది. నువ్వు ఎస్పీసీలో జాయిన్ అయితే మాత్రమే
నువ్వు తన్ని ఎప్పుడు చూస్తూ ఉండొచ్చు, నీ లవ్ ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. దానికంటే ముందు ట్రైనింగ్ లో చేస్తాడు రోయ్. చేస్తే చావనీలే. అయితే జాయిన్ అవుదామంటారా? నువ్వు జాయిన్ అవరా? ఏమైంది? తన గురించి మాట్లాడటం మొదలు పెట్టాం, టైర్ పంచర్ అయింది. మంచి సెకను ఓహో ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాంరా? నువ్వు ఆ సైకిల్ ని పక్కన పెట్టే, మనం నడుచుకుంటూ వెళ్ళిపోదాం. మ్మ్. రే రే ఆగండ్రా, నేను ఇంకా ఎక్కలేదురా. రే నువ్వు నడుచుకుంటూ వచ్చేయ్, సరేనా? ఇలా చేశారేంటి? అన్నా అన్నా బండి ఆపన్నా, లిఫ్ట్ ఇవ్వన్నా. అన్నా ప్లీజ్ అన్నా, ఆపన్నా. ఏంట్రా నువ్వు రోడ్ నుంచి డాన్స్ చేస్తున్నావు? అన్నా లేట్ అయిందన్నా, కాస్త లిఫ్ట్ ఇవ్వన్నా. ఎక్కు. మరి పార్సల్ మామోయ్. సార్ పాపకు ఒంట్లో బాగాలేదు, డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తున్నాం. ఏమయ్యా, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు ఒక ఆటోనో ట్యాక్సీనో బుక్ చేసుకెళ్ళొచ్చు కదా, చిన్న పిల్లయ్యా. బండిని కాస్త పక్క కాపు. సార్ త్వరగా వెళ్ళకపోతే డాక్టర్ వెళ్ళిపోతారు. సరే నేను ఒప్పుకుంటాను. ఇలా డాక్టర్ని కలవడానికి వెళ్ళినప్పుడు హెల్మెట్ వేసుకోవాలి కదా. ఈ హెల్మెట్ అనే వస్తువు దేనికి అనుకుంటున్నారు? అది చేతిలో పెట్టి తిరగడానికి కాదు. తెలుసు సార్. ఏం తెలుసు? ఆ? తెలుసు కూడా పెట్రోల్ ట్యాంక్ మీద అమ్మాయిని కూర్చోబెట్టుకుని హెల్మెట్ లేకుండా వెళ్తావా? సార్ మా ఇల్లు ఇక్కడ పక్కనే ఉంది. పాపకి బాగాలేదన్న వెంటనే డాక్టర్ గారికి వెళ్ళాలన్న హడావుల్లో ఇలాంటివన్నీ ఒప్పుకుంటే లేదు. ప్రాణాలు పణంగా పెట్టి ట్యాంక్ మీద అమ్మాయిని కూర్చోబెట్టుకుని వెళ్తే ఎవరికి సేఫ్టీ చెప్పు? హఠాత్తుగా సడన్ బ్రేక్ వేస్తావు, అప్పుడు ఏమవుతుంది? త్వరగా వెళ్ళి డాక్టర్ని కలవాలని ఇలా వెళ్తున్నాం సార్. ఫైన్ ఏం లేదు కానీ మీరు బయలుదేరండి. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. హెల్మెట్ ఎక్కడరా? ఏంటి సార్ సమస్య? లైసెన్స్ ఉందా? ముందు దిగు. ఈ అమ్మాయి ఎవరు? ఫ్రెండ్ సార్. ఆ? ఫ్రెండ్ అట. ఫ్రెండ్. సరే లైసెన్స్ తీ. ఇంట్లో ఉంది సార్. చాలా బాగుంది. లైసెన్స్ కూడా లేకుండా బయటకు వచ్చేసావు. సరే మీ ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పమ్మా. అయ్యో వద్దు సార్. పర్వాలేదు చెప్పమ్మా. అయితే విషయం ఏంటో అర్థమైందిలే. సార్ మా మావయ్య గారు పంచాయతీలో మెంబర్గా ఉన్నారు. అలాగా? ఒక్క నిమిషం ఆగు. ఈ అమ్మాయిని ఒక ఆటో ఇచ్చి పంపించండి, జాగ్రత్తగా పంపించండి. అర్థమైందా? నువ్వు వెళ్ళమ్మా. సరే. మీ మామయ్య ఎవరని చెప్పావు? పంచాయతీలో మెంబరు. పంచాయతీ మెంబరా? అయితే మీ పంచాయతీ మెంబర్ మామ వచ్చిన తర్వాత బయలుదేరు. సార్ అది ఏంటి? తమ్ముడు నువ్వు ఇలా రా అమ్మా, ఇలా రా. థ్యాంక్స్ అన్నా, బాయ్. పాపు. ఏంటి సార్? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అదిగో ఆ జంక్షన్ వరకు వెళ్తున్నాను సార్. ఎక్కడి నుంచి వస్తున్నావు? లేదు సార్, తమ్ముడిని స్కూల్లో వదలడానికి వచ్చాను. ఎటు వెళ్తున్నావు? టౌన్కి వెళ్తున్నాను సార్. ఏదైనా సమస్య సార్? బయలుదేరు. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే సార్, బయలుదేరుతాను. రేయ్ ప్యాకెట్ ఎక్కడా? అదే ప్యాకెట్ మిస్ అయిపోయిందిరా. రే ఏంటా నువ్వనేది? రేయ్ దాన్ని ఎలాగైనా తిరిగి తీసుకోవాలి, లేకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. నువ్వు దేనికి టెన్షన్ అవ్వకు, నేను చూసుకుంటానులే. ఎలా చూసుకుంటావు? అంతమంది పిల్లలు ఉన్నారు కదా. రే నేను వాడిని చూస్తేనే కనిపెట్టేస్తాను. అది కాకుండా నా పిల్ల ఉందిగా జిస్మి, నువ్వురా. సరే రారా. రండి రారా, కూర్చో, రా, ఎక్కు. ప్లీజ్ సామ్, ఇకపై నన్ను పిలవద్దు. కావాలిస్తే ఈ ఫోన్ నీకు తిరిగి ఇచ్చేస్తాను. నాకేదొద్దు. నీ గురించి నాకు అంతా తెలిసింది. నన్ను కళ్ళు మూసుకుని నమ్మని చెప్పింది నేనేంటే చెప్పు. నిన్ను ప్రేమించడానికి ఫోన్ చేయలేదు. నీ ద్వారా నాకు ఇప్పుడు ఒక పని జరగాలి. నీ పని ఏదైనా సరే నేను చేయలేను సామ్. నువ్వు చేసి తీరాలే. నువ్వు నాకు కంపెనీ ఇచ్చింది, నీ ఆవేశం అది బయట లోకానికి తెలియకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి, అంతే. సామ్ నేను చేస్తాను, కానీ ఒక్కసారి మాత్రమే. తర్వాత నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. నాకు సొంతమైన ఒక బ్లూ బ్యాగ్ నీ స్కూల్లో ఒక అబ్బాయి దగ్గర ఇరుక్కుపోయింది. ఆ అబ్బాయి ఎవరో ఏ క్లాస్ చదువుతున్నాడో నాకు అస్సలేం తెలీదు. కానీ ఆ బ్యాగ్ ఇప్పుడు నాకు కావాలి. నా కోసం నువ్వు అది కనిపెట్టి తీరాలి. సామ్ ఎలా? ఛే! సామ్ హలో.
ఏ ఎందుకే ఏడుస్తున్నా? ఎవరైనా చూస్తే బాగుండదు. ఏమైంది జిస్మి? విషయం ఏంటో చెప్పు. ఆ తర్వాత చెప్తాను, నువ్వు పద. జిస్మి, ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందు క్లాసుకు టైం అయింది. ముందు మన క్లాస్కి వెళ్దాంరా. సో టుడేస్ లెసన్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్స్ ఇన్ స్పెరికల్ మిరర్స్. రిఫ్లెక్షన్ మాట వినిపించగానే మీ మనసులో మొదటిసారిగా తోచిన పదమేంటి? ఆబ్వియస్లీ ఇట్స్ ఏ మిరర్ కదా, అంటే అద్దం అన్నమాట. డైలీ స్నానం చేసిన తర్వాత చూసుకునేది మొదటిసారిగా అద్దంలో కదా. ఈ మిర్రర్లో మీరు ఏం చూస్తుంటారు? ఏం చూస్తుంటారు? మొదటిగా మీ మొహాన్ని చూసుకుంటారు, అవును కదా. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్? వై ఇట్స్ హ్యాపెనింగ్? వై ఇట్స్ హ్యాపెనింగ్? బికాస్ ఇట్స్ రిఫ్లెక్షన్ కదా. మీ మొహంలో ఉన్న రిఫ్లెక్షనే మిర్రర్లో చూసుకుంటారు. ఎందువల్ల అలా జరుగుతుంది? మీరెప్పుడైనా ఆలోచించి చూసారా ఎందుకలా జరుగుతుంది అని? దాని యొక్క బేసిక్ కారణం ఏమిటి అని? దానికి బేసిక్గా కావలసింది ఏమిటి? మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? సాధారణంగా మనం స్నానం చేసొచ్చి అద్దంలో చూసుకుని మేకప్ అవుతూ ఉంటాం. రేయ్, అదే కదా మనం అందరం ఈ చేస్తూ బాక్స్ ఉంటాం. చాలా అందంగా ఉందిరా. మీలో ఎవరైనా డీప్ గా థింక్ చేశారా? ఇందులో చాక్లెట్స్ ఉన్నాయా? స్పెరికల్ మిర్రర్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. దీని గురించి పొద్దున్న నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు కదరా నువ్వు. ఎవరిచ్చారు ఈ బాక్స్? కాన్కేవ్ మిర్రర్, అది కాన్వెక్స్ అది మిర్రర్. మా మావయ్య గల్ఫ్ నుండి తీసుకొచ్చారు. జాయ్ జాయ్, రే ఇలా చూడరా, రే, కొత్త రే, బాక్స్. చాక్లెటారా? రే ఓపెన్ చేయరా చూద్దాం. వద్దురా, ఇప్పుడు ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు. ఓపెన్ చేస్తే ఏం కాదు, ఇరుక్కుపోతావురా. ఓపెన్ చేయరా. రే, వద్దురా, ఓపెన్ చేయరా. ఓపెన్ మాట చేయి, వినరా, చెప్తానుగా, మిస్ ఓపెన్ అవుతావా? చేయమని చేయి. చెప్తాను, చేసుకుంటాం, ఓపెన్ వద్దురా. రేయ్, ఏం తర్వాత కాదు, ఓపెన్ చేసుకుంటాం. చేయరా. టీచర్ ఉన్నారా? ఓకే, చెప్పేది విను. సో వి ఆర్ డీలింగ్ విత్ మిర్రర్స్. స్పెరికల్ మిర్రర్, ఏం కాదురా, ఓపెన్ చేయరా. చెప్పేది విను. నా మాట దేర్ ఓపెన్ ఆర్ చేయి, టూ ఏముందో టైప్స్. చూద్దాం. కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్. అందరూ శ్రద్ధగా వింటున్నారా? మిర్రర్స్ గురించే ఇప్పుడు మనం ఈ పాఠం వింటున్నాం. రే ఇదేంటో నాకు తెలుసురా. దీనివల్ల మైకం వస్తుంది. ఇది తీసుకుంటే స్వర్గానికి వెళ్ళొచ్చు, స్వర్గానికి. ఏంటక్కడ? పైకి లేవండి. దాచిపెట్టు దాచిపెట్టు. ఏంటవి? టీచర్ అది టీచర్ అది 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 ఏంటంటే మైకం వస్తుంది. టీచర్ ఇది ఆదియే తీసుకొచ్చాడు. అలాగా? అది అడుగుతున్నానా? నిన్నే కదరా అడిగేది, చెప్పరా మర్యాదగా. మీరిలా భయపెట్టకండి సార్. నువ్వు చెప్పు బాబు, ఇది ఎవరిచ్చారు నీకో? నేను చెప్పాను కదా, బైక్ నుండి వచ్చిన ఒక అన్నయ్య. రేయ్, నువ్వు అప్పుడు అలా చెప్పలేదు కదరా. నీ అంకుల్ ఎవరో గల్ఫ్ నుంచి వచ్చారు, ఆయన ఇచ్చారని చెప్పావు. మరి ఇప్పుడు? సార్ వీడు నిజం చెప్తున్నట్టు నాకు అనిపించట్లేదు. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, లేదంటే మనం ఇరుక్కుపోతాం అంతే. అవును సార్. సమస్య అవుద్దా? సార్, రే పోలీసులు వచ్చారేంటి? ఏంట్రా ఏదైనా గొడవ? రే చిక్కుపోయిందా? ఏమైందోరా? హలో శ్యామ్, నేనేం చేయలేకపోయాను. ఆ అబ్బాయి దగ్గర ఉన్న బాక్స్ ని టీచర్ కనిపెట్టి హెడ్ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. పోలీస్ కూడా వచ్చారు. సారీ సామ్. ఏయ్, ఏమైందో చెప్పరా. ఏమైందిరా? అంతా అయిపోయిందిరా. ఏంట్రా? తప్పకుండా 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 తప్పకోమంటుంటే. వద్దు సార్, ప్లీజ్ సార్, నేను చెప్పాను కదా సార్, నేనే తప్పు చేయలేదు సార్. నేను చెప్పాను కదా సార్, బైక్ లో సార్, ఓ పని కన్నా చేయండి. ఇచ్చాడని. ఈ అబ్బాయి వాళ్ళ నా నాన్నగారికి మాట ఇన్ఫార్మ్ చేయండి వినండి మీరు. సార్. వద్దు సార్. సార్ సార్ పద పద సార్, పద. వద్దు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ వద్దు సార్, అందరూ చూస్తున్నారు సార్. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, నేనే తప్పు చేయలేదు సార్. నా మాట వినండి సార్. సార్ నాకేం తెలీదు సార్, ఒక అన్న ఇచ్చాడు సార్.
చెప్పాది, నీకది ఎక్కడ దొరికింది? లేదంటే దాన్ని నీకెవరిచ్చారు? అది నేను తాగడానికి నీళ్లు కావాలి. వీడి కొంచెం నీళ్ళివ్వండి. మీరనే ఈ అబ్బాయి తండ్రి? అవును సార్, నా కొడుకు కాబట్టి చెప్పట్లేదు. వీడు ఎలాంటి తప్పు చేస్తున్నాడు సార్. కానీ ఇది ఎలా? ఆది, ఎందుకు భయపడుతున్నావు? నేను ఇక్కడ ఎవరైనా ఏమైనా అంటున్నారా ఏంటి? ఏదేమైనా సార్తో ఓపెన్గా మాట్లాడు. నేను దారిలో ఒక అన్న దగ్గర లిఫ్ట్ అడిగాను. ఆయన నాకు పట్టుకోమని ఒక కవర్ ఇచ్చారు. దిగినప్పుడు ఇవ్వడం మర్చిపోయాను. అది ముందు నువ్వు అలా చెప్పలేదే. ఎవరో ఒక అంకుల్ ఇచ్చారని కదా చెప్పావు. ఎవరా అంకుల్? అది నేను ఊరికే చెప్పాను. మీరు కూర్చోండి, నేను సార్తో మాట్లాడొస్తాను. అది నాకేం తెలియదు నాన్న. ఏం కాదురా. అరుణ్ సార్, మా అబ్బాయి విషయంలో ఇకేం జరుగుతుంది? ఆది దగ్గర నుండి పోలీసులకి ఏ డీటెయిల్స్ దొరకలేదు. వాడు చెప్పిన విషయాలు పోలీసులకు నమ్మకం కలగలేదు కదా. అదే ఇప్పుడు సమస్య. ఈ కుటుంబంలో ఒక అబ్బాయి మత్తు పదార్థాలకి సంబంధం. బామ్మ, నువ్విలా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? ఇలా ఏదో ఒక గదిలో కూర్చోవడం తప్ప నేనింకేం చేయగలనక్క? ఒక పోలీస్ అవ్వాలన్నదే మా అబ్బాయి కోరిక. అదేంటంటే 8వ తరగతి చదువుకునే పిల్లాడైనా ఇరుక్కున్నది మత్తుమందు కేసులో. అందువల్లే పోలీసులు ఇందులో ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తున్నారు. కానీ వాడు ఇన్ని విషయాలు చెప్పాడు కదా, అయినా కూడా పోలీసులు నమ్మకుంటే ఎలా? ఏమయ్యా ఆది? భయపడకురా, భయపడకంటున్నానుగా. అదే నాన్నగా పిలుస్తున్నారు. వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు, వెళ్ళు. భయపడకు నాన్నా, వెళ్ళిరా. బామ్మా, ఏడవకు బామ్మా. సాయి సార్ అడిగిన ప్రశ్నలకి ఆది వింత వింతగా చెప్పాడు. కాబట్టి పోలీసులు మళ్ళీ స్టేషన్కి పిలిచే అవకాశం ఉంటుంది. ఇలా రా. ఏంట్రా అది? భవిష్యత్తులో పోలీస్ అవ్వాలనుకుంటున్నావు, ఇలా ఏడవచ్చా? కళ్ళు తుడుచుకో. ఎప్పట్లాగే నువ్వు స్కూల్కి వెళ్ళాలి, సరేనా? ఇది సాకుగా చూపించి రేపటి నుంచి స్కూల్ మానేయకూడదు. రేపు మీ క్లాస్కి వచ్చి నేను కనుక్కుంటాను. సరే అయితే నేను వెళ్ళొస్తాను. సరే. బామా, బామా. ఇదిగో వస్తున్నా. ఏంటి రఘు, ఏమైంది? వదినా, మన ఆది ఫ్రెండ్ చెరువు దగ్గర చనిపోయి ఉన్నాడు. అక్కడి నుంచి వస్తున్నాను. ఎవరు? మన మాథ్యూ కొడుకు జో. అదే మనీష్, అది 4 సార్. ఓకే. ఓకే, 2. రెండే. అవును సార్, 2. నేను రాత్రి జరిగిందని అనుకుంటున్నాను.
ఎలా జరిగింది సార్? అబ్బాయి ప్యాకెట్లో మత్తు మందు పదార్థాల ప్యాకెట్లు ఉన్నాయి. అవి తినే నెలలో దిగినట్టున్నాడు. ఈ అబ్బాయి అబ్బాయి అతనికి ఇచ్చారని చెప్తున్నారు. ఈ పిల్లాడా? ఎత్తండి ఎత్తండి. పెట్టు పెట్టు, జాగ్రత్త. బాబు బాబు జేకబ్ సార్, మీ సమస్య ఏంటి? మీ సార్ ఇక్కడ లేరా? సార్ లోపల ఉన్నారు. విషయం ఏంటో చెప్పండి. బాగుంది, చాలా బాగుంది. అంటే నేను వచ్చిన పని ఏంటో చెప్తే గానీ నన్ను లోపలికి పోనేమన్నమాట. అలాంటిదేమీ లేదు సార్, మీరు మాత్రమే లోపలికి వెళ్ళండి. వీళ్ళందరూ బయటే ఉంటారు. ఇదిగో వచ్చేసారు. ఏంటి విషయం? మీరు 24 గంటలు రూమ్లోనే కూర్చుంటే మరి బయట జరిగే సమస్య మీకెలా తెలుస్తుంది? ఆ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. సరిగ్గా ఇరుక్కున్నారు. 8వ క్లాస్ చదివే అబ్బాయి భయంకరంగా చనిపోయాడు. కాదు చంపేయబడ్డాడనేదే నిజం. వాడితో ఉండేటువంటి ఇంకొక అబ్బాయి మత్తు పదార్థాలతో వాళ్ళకి దొరికాడు. ఈ విషయంలో మీరు ఎటువంటి నడవడిక తీసుకున్నారో చెప్పొచ్చు. ఈ విషయానికి సంబంధించిన వాళ్ళని కనిపెట్టడమో వాళ్ళని విచారించడమో ఇంతవరకు మీరు ఏమీ చెయ్యలేదు. నిజం చెప్పండి సార్, ఎంత తీసుకున్నారు? ఇంకా ఎంతమంది చనిపోయిన తర్వాత మీ ఎంక్వైరీ మొదలు పెడతారు? అడిగిన దానికి సమాధానం చెప్పు. అడిగింది మిమ్మల్నే సార్. జరగబడ్డే రారా, నిలబడే. ఇతనికి ఏమన్నా చెవుడా? చెవిటి వాళ్ళందరినీ పోలీసులు చేర్పించుకున్నారు. నీకేమైనా పిచ్చి పట్టిందా? మా బిందు నువ్వు కోపం ఆ కుర్రాడి మీద చూపిస్తావా? ఆపయ్యా! గజ్జి పెట్టి ఇస్త్రీ చేసిన ఈ తెల్ల చొక్కా వేసుకుని ఇలాంటి పోరంబోకు వెధవులతో కలిసి పోలీస్ స్టేషన్లోకి వస్తారు కదా, మీలాంటోళ్ళకి అలాగే అనిపిస్తుంది. దెబ్బలు తినేవాడు పాపం అని, కొట్టే నాలాంటి పోలీసు క్రిమినల్ అని. ఈ సిగ్గులేని నీచమైన వెధవ గంజా కొట్టిన మత్తులో కన్న తల్లినే దారుణంగా రేప్ చేశాడు. అది కూడా వయసు పైబడిన, నోరు తెరిచి గట్టిగా అరవలేని ఒక ముసలావిణ్ణి. అలాంటి వీణ్ణి, ఈ నీచమైన వెధవని మాలవేసి ఆహ్వానించాలా? రేయ్, ఏం చేశారు, ఏ ఎంక్వైరీ చేశారని ఇంకోసారి అడిగితే నార తీస్తా. ఎప్పుడు విచారణ చెయ్యాలి, ఎవరికి వ్యతిరేకంగా విచారణ తీసుకోవాలి నాకు నేర్పించడానికి అక్షరముక్క తెలియని ఇలాంటి వెధవల్ని తీసుకుని మళ్ళీ పోలీస్ స్టేషన్లోకి వస్తే నన్ను డ్యూటీ చేయకుండా అడ్డుకుంటున్నారని చెప్పి కేసు చార్జ్ చేసి అందరినీ కలిపి లోపల తోస్తాను. అర్థమైందా? సార్, మీరు మాట్లాడిన డైలాగులు బాగానే ఉన్నాయి, కానీ మీకు పైన మేమున్నాం. చట్టం పైన ఎవరూ లేర్రా, మీరేం పీకలేరు. మేము ఒకరోజు నిర్ణయించాం, ఆ లోపల పిల్లవాడి మరణానికి కారణం ఎవరో తెలుసుకోకపోతే నువ్వు అవమానించిన ఈ తెల్ల చొక్కా పవర్ ఏంటో అప్పుడు చూస్తావు. పదండ్రా. డే శామ్, మాట్లాడకుండా అలా ఉంటే ఏంటి అర్థం? ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏదేమైనా అబ్బాయి నిన్ను సరిగ్గా చూడలేదు. ఒకవేళ చూసినా వాడికి నీ గురించి వివరాలేమీ తెలియవు. అసలు ఆ పిల్లాడు అడిగిన వాళ్ళకి ఏం చెప్తాడు చెప్పు? ఒకన్న బైక్లో వచ్చాడు, నేను లిఫ్ట్ అడిగాను, అంతే. ఇంతకు మించి పోలీసులకి ఎలాంటి వివరాలు దొరకవు. మీరు అనుకుంటున్నట్టు పోలీసులేవి చేతకాని వాళ్ళు కాదు, అర్థమైందా? ఆ ఎస్ఐ సాయిరామ్కి ఆ పిల్లాడి ద్వారా మన గురించి ఏదైనా న్యూస్ దొరికిందే అనుకో, అప్పుడు వాడు ఏం చేస్తాడో తెలుసా? మనతో ఆడుకుంటాడు.
జరిగిందేదో జరిగిపోయింది, మనం అనవసరంగా టెన్షన్ అవ్వకూడదు. రే 10 లక్షల రూపాయల సరుకురా పోలీసు దగ్గర ఇరుక్కున్నది. మనం ఆ విషయాన్ని సాధారణంగా తీసుకున్నా సరే గంగారాజ్ దాన్ని సాధారణంగా తీసుకోడు. నువ్వు చెప్పు, ఇప్పుడు మనం ఏం చేద్దాం? తప్పకుండా. ఫస్ట్ ఈ కేసు విచారించడానికి ఎస్ఐ సాయిరాం ఇక ఆ సీట్లో ఉండకూడదు. నెక్స్ట్ నా గురించి ఎలాంటి విషయం కూడా ఆ పిల్లాడి ద్వారా పోలీసులకి వెళ్ళకూడదు. ఇంకా ఇప్పుడు మనకి ఏర్పడిన నష్టం సరిచేయాలంటే మన కస్టమర్స్ అంటే మన స్టూడెంట్స్ 100,000 లక్షలుగా పెరగాలి. అదే మన ప్రైమరీ టార్గెట్ అయి ఉండాలి. అప్పుడే గంగారాజ్ మనల్ని ఇకపై నమ్ముతాడు. ఓకే? ఎవర్రా? గంగారాజు. హలో గంగారాజు. శ్యామ్, నేను నిన్ను కలవాలి. టైము చోటు తర్వాత చెప్తాను. ఓకే ఓకే ఓకే. విషయం ఏంటి ఉంటుంది? గుడ్ మార్నింగ్ టీచర్. సిట్ డౌన్. ఏంటి ఎందుకలా నించున్నారు? ఎల్దో, దివిన్, అభిజిత్ చెప్తుంటే వినిపించడం లేదా? వెళ్ళి కూర్చోండి. ఇక నుండి మేమెవరూ వాడి పక్కన కూర్చోండి టీచర్. అయితే నా మాట మీరు వినరన్నమాట. నేను చెప్పినట్టు మీరు వినకపోతే ఇక నుంచి క్లాసులోకొచ్చి నేను పాఠాలు చెప్పను. అది ఏంటిది? వెళ్ళి కూర్చో. ఆది, ఆది ఆగమంటున్నానా? ఆది, ఆది ఆగు. ఏంటి సామ్ ఈ టైంలో వచ్చావు? ఇంకా ఎవరు నిద్రపోలేదు తెలుసా? నిన్ను చూడాలి అనిపించింది, అందుకే వచ్చాను. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఆగాగాగాగు, ఇక్కడే ఉండమంటున్నానుగా వాళ్ళకు. హా, అది సరే, మీ ఇంట్లో అసలు ఎవరు నిద్రపోరా? నేను చెప్పాను కదా ఇంట్లో ఉన్న సమస్య గురించి. అయ్యో సారీ మాలు, నేను ఊరికి కామెడీగా చెప్పాను. నువ్వు చెప్పిన తర్వాత తెలిసింది ఆ సమస్యలు ఎదుర్కొన్నది నీ కజిన్ బ్రదర్ అని. అప్పటివరకు తెలీదు. ఆది పాపం అమాయకుడు, తన్నెవరూ చీట్ చేశారు. నిజం మాట్లాడకుండా ఉంటేనే మంచిది, లేదంటే మీరు పోలీసుల వెనకాల తిరుగుతూనే ఉండాలి. అది కాకుండా కవర్ ఇచ్చిన వాడి పూర్తి డీటెయిల్స్ మీరు పోలీసులకు ఇచ్చినా సరే నీకు అనిపిస్తుందా పోలీసులు ఈ మ్యాటర్లో ఆదిని వదిలేస్తారు అని? సామ్, నువ్వెందుకు ఇలా నేను మాట్లాడుతున్నావు? దీని వెనకున్న డేంజర్ గురించి మాత్రమే చెప్తున్నాను, అర్థం చేసుకో. నువ్వేం దిగులు పడద్దు, నేనున్నాను. ఇప్పుడు అనవసరంగా ఏమి ఆలోచించుకో. వెళ్ళు, చదువు చదువు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మాలు, అది నీ ఫోన్లో ఉన్న నా ఫొటోస్ అన్నిటినీ దయచేసి డిలీట్ చేసాయి. ఎందుకు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన అఫైర్ గురించి ఎవరికి తెలిసినా సరే మన విషయం ఊరంతా తెలిసిపోతుంది, అర్థం చేసుకో. కాబట్టి అవన్నీ ఇప్పుడొద్దు, ఓకే? శామ్ ఎలా ఇక్కడికొచ్చాడో? నువ్వేం దిగులు పడద్దు. మాలు,